హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈరోజు ఎగ్జామ్ టీఎస్ ఐసెట్ 2020 అనేది మార్నింగ్ షిఫ్ట్ 1 జరిగింది. అందరూ లైవ్లోకి వచ్చారు. ఎగ్జామ్ తర్వాత లైవ్లో చూసిన తర్వాత మనం క్వశ్చన్స్ ఏవేవి వచ్చాయని అడగడం జరిగింది. వాళ్ళు షేర్ చేసిన కొన్ని క్వశ్చన్ మోడల్స్ ఇలా వచ్చాయి సార్ అని ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన లైవ్ సెషన్లో చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని ఇప్పుడు లైవ్ లో చెప్పిన క్వశ్చన్స్ ను ఇక్కడ రాయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కు ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాము. నెక్స్ట్ షిఫ్ట్ రేపు ఉండే వాళ్ళకు బాగా ఉపయోగపడచ్చు కాబట్టి షిఫ్ట్ 1 లో జరిగిన క్వశ్చన్స్ ను మనము ఒకసారి చూద్దాం ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయనేది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 4 women or 3 men can complete a work in 12 days. ఏమి ఇచ్చాడంటే 4 women ఆర్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, అండ్ అంటే ప్లస్ పెట్టాలి. టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ లో ఆర్ వస్తే ఈజ్ ఈక్వల్ టు, అండ్ వస్తే ప్లస్ పెట్టుకుంటాం. 4 women or 3 men can complete a work in 12 days. In how many days 1 man and 1 woman can complete the work? ఇప్పుడు అడిగింది ఏమంటే 1 man and 1 woman ఇది కనుక్కోవాలి. దీని నుంచి ఏం చేస్తామంటే ఉమెన్ ఎన్ని రోజులు చేస్తారు ఒక్కొక్కరు చూస్తాం. సో 12 4s are 48. ఒక్కొక్క మ్యాన్ 12 3s are 36. సో ఒక ఉమెన్ వచ్చేసి ఏం చేయాలంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేయాలి. 12 4s are 48, 12 3s are 36. సో ఒక్కొక్క మ్యాన్ 1/36 వరకు, ఒక్కొక్క ఉమెన్ 1/48 వరకు. ఈ రెండింటికి ఎల్సిఎం చేసి చేసాడు 36 48. 12 3s are 12 4s are ఇకపోదు 12 3s are 36, 36 4s are లేదా 3 4s 12, 12 12s are 144, 36 4s are 48, 3s are 11/144. అదే 144/11 days లో అయిపోతుంది. దానికి కావాలంటే ఫ్రాక్షన్ లో మార్చుకోవచ్చు. 144/11 ఇక్కడ వచ్చేసి 7/4 + 3 7, 7/144. 7/144 వచ్చేసి ఇది పార్ట్ ఆఫ్ వర్క్. దీన్ని రివర్స్ చేస్తే 144/7 అవుతుంది. 7 2s are 14, 7 20s are 144/7. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే కాదు, ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చిందంట. 4 women 3 men can complete a work in 12 days అయితే ఒక్కొక్క ఉమెన్ అంటే మల్టిప్లై అవుతుంది. 12 4s 48, 12 3s 36. పార్ట్ ఆఫ్ వర్క్ అంటే 1/36, 1/48 చేస్తే ఎల్సిఎం 144, 36 4s are 48, 3s are 4 + 3 7, 7/144. ఇది పార్ట్ ఆఫ్ వర్క్ 1 డేలో. టోటల్ వర్క్ అంటే రివర్స్ చేస్తాం 144/7. ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలా చూసుకోవాలి. ఇది ఒక మోడల్ వచ్చింది. ఇంకో మోడల్ ఏమంటే నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి ఈజీ లెవెల్ వచ్చాయంటే అన్ని కోడింగ్ డీకోడింగ్ మొత్తం అన్ని ఫుల్ గా చేసేయచ్చు అని చెప్పారు. అందులో ఒక క్వశ్చన్ వాళ్ళకి గుర్తుందని చెప్పారు. ఏ క్వశ్చన్ అంటే స్వీట్ ఈజ్ హాట్, టీ ఈజ్ స్వీట్, కాఫీ ఈజ్ హాట్ అనేది కోడ్స్ ఇచ్చాడు. వీటిని చేంజ్ చేస్తామంటే అన్ని చోట్ల ఉండే కామన్ చూస్తాం. ఈజ్ మూడిట్లో ఈజ్ ఉంది, మూడిట్లో 1 1 1. సో ఈజ్ అనేది 1. దాని తర్వాత ఇక్కడ హాట్ ఉంది, ఇక్కడ హాట్ ఉంది. ఈ రెండిట్లో కామన్ ఉండేది 7. హాట్ అనేది 7. ఇక ఈజ్ హాట్ రెండు వెళ్ళిపోతే ఫస్ట్ లో ఉండేది ఈజ్ అనేది 1, హాట్ అనేది 7 పోతే స్వీట్ అనేది 5. స్వీట్ 5. ఇక స్వీట్ అనేది ఇక్కడ 5 అవుతుంది. కాఫీ అనేది ఇక్కడ 4 అవుతుంది. క్వశ్చన్ ఏం అడిగాడంటే 4 1 5 ఏమవుతుంది అని అడిగాడు. 4 1 5. సో 4 అనేది కాఫీ, 1 అనేది ఈజ్, 5 అనేది స్వీట్. కాఫీ ఈజ్ స్వీట్. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే కాదు, ఓన్లీ షేర్ చేసిన క్వశ్చన్. కొంచెం ఇట్లా అట్లా ఉండొచ్చు, నంబర్స్ అనేటివి తేడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయినా కూడా ఎలా ఉన్నా కూడా చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి మూడిట్లో కామన్ ఉండేది ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రెండిట్లో కామన్, తర్వాత ఒకటి సపరేట్ గా ఉండేది రాసుకుంటే వచ్చే ఆన్సర్ ఇది. నెక్స్ట్ థర్డ్ మోడల్ చూద్దాం ఏమొచ్చిందని. ప్రాబబిలిటీకి సంబంధించి ఇచ్చాడంట. P of B is equal to something P of A అని ఇచ్చాడు. P of A in B ఏదో కనుక్కోవాలంట. P of A in B అంటే ఒకవేళ రెండు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే P of A + B of B అవుతుంది. డిపెండెంట్ అయితే మైనస్ మళ్ళీ P of A ఇంటర్సెక్షన్ B అవన్నీ వచ్చేది. A ఇంటర్సెక్షన్ B లేనిది అయితే P of A + P of B వస్తుంది. టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఇస్ 1 అని తెలుసు మనకు. P of A తెలీదు, P of A అలాగే పెడదాం. సో P of B ఎంత ఇచ్చాడంటే 2 × P of A ఇచ్చాడు. 2 × P of A అంటే మొత్తం 3 × P of A
ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. P of A ఇజ్ ఈక్వల్ టు 1/3. 1 ప్లేస్ లో ఏమైనా ఇచ్చింటే ఒకవేళ S ఇచ్చింటే S/3 అలా అయ్యేది. కాబట్టి ఈ మోడల్లో క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే రిలేషన్స్ సంబంధించి వచ్చిందంట. A ఇస్ ద ఫాదర్ ఆఫ్ B, హూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ C. A ఇస్ ద ఫాదర్ ఆఫ్ B, ఈయన ఫాదర్ B. ఇక్కడ హూ అంటే ఈ చివరతను B, హూ ఇస్ ద సిస్టర్ ఆఫ్ C. B అనే ఆమె వచ్చేసి సిస్టర్ C కి. తర్వాత ఏమన్నాడంటే C ఇస్ ద సన్ ఆఫ్ D. C అనే అతను ప్లస్ సన్ ఆఫ్ D. వీళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ కాబట్టి ఇక్కడ సన్ అంటే ఖచ్చితంగా ఏం ఆడామ ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంటే ఏమొస్తుంది? వైఫ్ అండ్ హస్బెండ్. సో ఏ అండ్ డి ఎలా అంటే హౌ ఆర్ ఏ అండ్ డి రిలేటెడ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్. సో ఎలా అడిగాడు దాన్ని బట్టి ఏ ఇస్ హస్బెండ్ అండ్ డి ఇస్ వైఫ్. అక్కడ ఇట్లాంటి బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చిందంట. నెక్స్ట్ పై చార్ట్స్ ఇచ్చాడని చెప్పారు. పై చార్ట్స్ కూడా 2 పై చార్ట్స్ ఒకే దాంట్లో వచ్చాయంట. అంటే 2 చార్ట్లు ఇచ్చి రెండింటి కాంబినేషన్ లో క్వశ్చన్స్ అడిగాడంట. ప్రీవియస్ మన పేపర్లు చేస్తున్నాం డిఐ, ఒకసారి దాన్ని రెఫర్ చేసుకోండి. అర్థమెటిక్ పార్ట్ మాత్రం కొద్దిగా క్యాల్కులేటివ్ వచ్చిందని చెప్పారు, టైం సెట్ కావడం లేదంట. కాబట్టి ఫస్ట్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన తర్వాత అర్థమెటిక్ సెక్షన్ పోండి. దాంట్లో చేయలేకపోయినా ఏమైనా ఫ్లూక్స్ అన్ని వేసేయచ్చు మనం. ఈ 4 people నెక్స్ట్ మోడల్ 4 people కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. ఇది ఈజీ మోడల్ అని చెప్పుకోవచ్చు. 4 people 12 days లో చేస్తే ఎంతమంది అడిగాడు? 7 people అడిగాడు. కాబట్టి 7 తో డివైడ్ చేయాలి. 12 4s are 48 divided by 7. 7 6 are 42 పోతే 6 6 7 by days. 7 6 are 42, ఇంకో 6 ఉంటుంది. 6 6 by 7 days లో అయిపోతుంది వర్క్. ఇది వచ్చేసి ఇన్వర్స్ ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. ఏమన్నాడు? 4 people 12 days అంటే 4 into 12 డివైడెడ్ బై 7 people కాబట్టి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తుంది అనేది చెప్తారు. ఇక ఆడ్ వన్ అవుట్ కూడా చాలా ఈజీగా వచ్చిందంట. ఆల్రెడీ సిరీస్ సీక్వెన్స్ మీకు ఏదైతే డిస్కస్ చేశారో నిన్న లైవ్ క్లాస్ లో అవే వచ్చాయన్నారు. ఆడ్ వన్ అవుట్ కూడా చాలా ఈజీగా వచ్చింది. ఆడ్ వన్ అవుట్ లో కూడా మొత్తం అన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అని చెప్పారు లైవ్ లో. తర్వాత 8th క్వశ్చన్ చూస్తే 75% ఆర్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్. ఒక స్కూల్లో 75% గర్ల్స్ అన్నాడు. అంటే రిమైనింగ్ ఎవరు ఉంటారు? ఇంకా 25% బాయ్స్ ఉంటారు. ఈ 25% ఎంత ఇచ్చాడంటే 25% బాయ్స్ 625 అని ఇచ్చాడు. 625. ఇక క్వశ్చన్ ఏమడిగాడంటే మొత్తం ఎంత ఉన్నారు స్కూల్లో అన్నాడు. మొత్తం అంటే ఎంత? 100% టోటల్. 25 4s are 100 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే 4 5s 20, 4 2s 8 9 10, 2500 మెంబర్స్ ఉన్నారు టోటల్ గా చెప్పొచ్చు మనం. ఇది పర్సంటేజ్ సంబంధించిన ఈజీ క్వశ్చన్. కాబట్టి అర్థమెటిక్ లో కూడా అక్కడక్కడ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అన్ని చూడగలిగితే ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఫాస్ట్ గా సాల్వ్ చేయొచ్చు. డిఫికల్ట్ గా ఉండేటి ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయచ్చు అప్రాక్సిమేట్ అన్న. కాబట్టి సెట్ చేసుకోవాలి మీరు. ఎగ్జాక్ట్ టైం అనేది సెట్ చేసుకుంటేనే, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. చాలా మంది లాస్ట్ 2-3 minutes ఉండగా 20-30 క్వశ్చన్స్ ఉన్నాయంటే ఏదో ఒకటి పెట్టేసామంటున్నారు. అలా పెట్టడానికి కూడా టైం ఉండదు ఒక్కోసారి. కాబట్టి చివరిగా 10 minutes అనేది ఏదో ఒకటి ఆప్షన్ పెట్టడానికి పెట్టేసుకోండి. ఒక 10 minutes అనేది ఖచ్చితంగా మీరు లాస్ట్ కి సేవ్ చేసుకోవాలి. ఫైండ్ ది స్లోప్. స్లోప్ అడిగాడు అంటే చాలా ఈజీ క్వశ్చన్. స్లోప్ అనేది స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా y2 minus y1 డివైడెడ్ బై x2 minus x1 ఫార్ములా వేస్తాం. ఇది x1 y1 x2 y2. y2 minus y1 5 minus 2 by x2 minus x1 3 minus 1. 5 minus 2 3 by 2. వాల్యూస్ ఎగ్జాక్ట్ ఇవైతే కాదు కానీ స్లోప్ ఫార్ములా అడిగాడంట. కాబట్టి ఇప్పుడు స్లోప్ ఇక్కడ అడిగాడు కాబట్టి నెక్స్ట్ స్లోప్ ఏమడగచ్చు అంటే ఈక్వేషన్ ఫార్మ్ ఇచ్చి స్లోప్ అడగచ్చు. ఇలా ఈక్వేషన్ ఇచ్చేసి దీనికి స్లోప్ కనుక్కోమంటే ఫార్ములా మైనస్ a by b అవుతుంది. ఒకవేళ యాంగిల్ ఇచ్చి కనుక్కోమంటే స్లోప్ m is equal to tan theta ఫార్ములా చేసుకొని చేయాలి. కాబట్టి స్లోప్ కనుక్కోవడానికి 3 రకాల ఫార్ములాస్. పాయింట్ ఇస్తే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, యాంగిల్ ఇచ్చినప్పుడు m is equal to tan theta. m అంటే స్లోప్ అని, స్లోప్ is equal to tan theta ఫార్ములా వేసి చేసేయచ్చు. అక్కడ theta అంటే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి స్లోప్ ఏ విధంగా ఇచ్చినా కూడా చేయడానికి మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ సెషన్స్ లో స్లోపే మళ్ళీ రావచ్చు, ఏమంటే వేరే రకంగా రావచ్చు అదే క్వశ్చన్. తర్వాత ఇఫ్ టుడే ఇస్ ఫ్రైడే, ఈ రోజు ఫ్రైడే అయితే దెన్ వాట్ ఈస్ ద 302nd డే ఫ్రమ్ టుడే. ఇలా డేస్ ఎన్ని డేస్ తర్వాత ఏం డే వస్తుందని కనుక్కోవాలంటే ఇక్కడ ఇచ్చిన డేను
వీక్ అంటే 7తో డివైడ్ చేయాలి. 302 ఉంది కదా, 7తో డివైడ్ చేస్తాం. 7 4 జా 28, సో 22 ఉంటుంది. 7 3 జా 21, 1 ఆడ్ డే అంటే 43 వీక్స్ వచ్చేసి ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది. ఒక రోజు ఎక్స్ట్రా కాబట్టి ఫ్రైడే తర్వాత ఒక రోజు ముందుకు, ఫ్రైడే తర్వాత రోజు, సో సాటర్డే దీనికి ఆన్సర్. కొంతమంది వచ్చేసి ఏమన్నారంటే ఆ 302nd డే ఏమవుతుందన్నారు, కొంతమంది ఏమంటున్నారంటే డే ఆఫ్టర్ టుమారో అని అడిగాడని చెప్పారు. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ రాయాలి. ఆ డేనా, దాని తర్వాత డేనా, దాని తర్వాత డేనా, డే ఆఫ్టర్ టుమారోనా, ఆ క్వశ్చన్ బట్టి 302nd డే కాబట్టి ఆ రోజు మాత్రమే ఏమవుతుందంటే ఫ్రైడే తర్వాత రోజు సాటర్డే అవుతుంది. ఇక నెక్స్ట్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్ అనే క్వశ్చన్ ఇచ్చాడంట. ప్రాబిలిటీకి సంబంధించి దేర్ సమ్ ఈజ్ 7 అని ఇచ్చాడు. టోటల్ 7 అయ్యేటట్లు ఎన్ని విధాలుగా కాయిన్స్ వస్తాయి మనకు, డైస్ వస్తుంది, కాయిన్స్ కాదు. 2 డైస్ ఆర్ రోల్డ్, 2 డైస్ రోల్ చేశారంట, టోటల్ 7 రావాలంట. సో డైస్ లో 7 వచ్చే పాసిబిలిటీస్ 1 6, 6 1, 2 5, 5 2, 4 3, 3 4, ఇన్ని విధాలుగా 7 వస్తుంది మనకు. టోటల్ 7 7 7 7, ఎందుకంటే 1 నుంచి 6 లోపు ఏదో ఒకటి పడుతుంది, ఇటుపక్క అటుపక్క 2 డైస్లు ఉన్నాయి కాబట్టి. టోటల్ 2 డైస్ వేసినప్పుడు ఫార్ములా వచ్చేసి 6 పవర్ n, ఎన్ని డేస్ వేస్తే అన్ని పవర్ n అనమాట. టోటల్ పాసిబిలిటీస్, టోటల్ పాసిబిలిటీస్ కు డైస్ వేసినప్పుడు 6 పవర్ n, కాయిన్ వేసినప్పుడు 2 పవర్ n. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వెన్ కాయిన్స్ ఆర్ టాస్డ్ 2 పవర్ n, డైస్ ఈజ్ రోల్డ్ 6 పవర్ n. డైస్ కు నంబర్లు 6 ఉంటాయి కాబట్టి 6 పవర్ పాసిబిలిటీస్ వస్తాయి. కాయిన్ కి అయితే హెడ్ టైల్ ఉంటుంది కాబట్టి 2 పవర్ n పాసిబిలిటీస్ వస్తాయి. సో 6 పవర్ n ఉన్నాయి ఇక్కడ, 2 డైస్ 6 పవర్ 2. టోటల్ పాసిబిలిటీస్ లో మనకు కావాల్సిన ఫేవరబుల్ 1 2 3 4 5 6, 6 by 6 6 are 36, 6 1s are 6 6 are క్యాన్సిల్ పోతే 1/6 వస్తుంది ఆన్సర్. సో ప్రాబిలిటీకి సంబంధించి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకు 1/6. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ ట్రైన్స్ కు సంబంధించింది. ట్రైన్స్ కు సంబంధించిన క్వశ్చన్ వచ్చిందంటే, ట్రైన్ సంబంధించిన క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఒక ట్రైన్ ఒక స్పీడ్ తో పోతుంది, ఒక ప్లాట్ఫామ్ ను క్రాస్ చేసింది. ఇంకో ట్రైన్ కొద్దిగా స్పీడ్ తో పోతుంది, ఆ ప్లాట్ఫామ్ ను ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అని అడిగాడంట. కాబట్టి ట్రైన్ ప్రాబ్లమ్స్ అనేది బాగా చూసుకోండి. ట్రైన్ ప్రాబ్లమ్ లో ఒక మోడల్ మనం చేస్తున్నాం చూడండి. ట్రైన్ ఆఫ్ లెంత్ 200 మీటర్స్ ట్రైన్ ఏం చేస్తుందంటే 300 మీటర్స్ ఉండే ఒక ప్లాట్ఫామ్ ను, 300 మీటర్స్ ఉండే ప్లాట్ఫామ్ ను ఇది ఇక్కడి నుంచి ఇక్కడ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఎన్ని సెకండ్స్ లో? 10 సెకండ్స్ లో. 10 సెకండ్స్ లో మొత్తం ఎంత క్రాస్ చేస్తుందని 200 ప్లస్ 300 500 మీటర్స్ క్రాస్ చేస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ట్రైన్ క్రాస్ అవుతుంది, తర్వాత ప్లాట్ఫామ్ కూడా క్రాస్ అవుతుంది, అంటే టోటల్ 500 మీటర్స్ పోతుంది 10 సెకండ్స్ లో. దాని స్పీడ్ వచ్చేసి 50 మీటర్ పర్ సెకండ్ స్పీడ్. ఏమడిగాడు క్వశ్చన్ లో లాస్ట్ కు? ఇన్ హౌ మెనీ సెకండ్స్ ఇట్ క్రాసెస్ ఏ పోల్. అది పోల్ క్రాస్ చేయాలంట. ఎన్ని సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది? సో టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఎంత డిస్టెన్స్? ఒక పోల్ ను క్రాస్ చేయాలి ట్రైన్ అంటే, ట్రైన్ లెంత్ మొత్తం పోవాలి ఆ పక్కకు, అంతే కదా. పోల్ కు లెంత్ ఉండదు, ట్రైన్ మాత్రం ఆ పక్కకు పోవాలి. ట్రైన్ లెంత్ ఎంత ఉంది? 200 మీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత వచ్చింది మనకు? 50. బట్ ఎన్ని సెకండ్స్ లో క్రాస్ చేస్తుంది? 4 సెకండ్స్ లో పోల్ అనేది క్రాస్ చేసేస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, ముందు ఒక ట్రైన్ ఇచ్చినప్పుడు దాని స్పీడ్ కనుక్కోవాలి. అది ఇంకో దాన్ని క్రాస్ చేసేప్పుడు ఆ స్పీడ్ అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మనం టైం కావాలనే ఏది కావాలనే కనుక్కోవచ్చు. ఇది ట్రైన్స్ కు సంబంధించింది. తర్వాత క్లాక్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. 5:30కి 6కి మధ్యలో ఎక్కడో ఒక చోట రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుందంట. అది ఎక్కడ అనేది కనుక్కోమన్నాడు. రైట్ యాంగిల్ ఫామ్ అయ్యేదంటే 90 డిగ్రీస్ అని. సో 90 డిగ్రీస్ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఆ 90 డిగ్రీస్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం చెక్ చేయాలంటే ఇప్పుడు. సో 90 డిగ్రీస్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే, ఫార్ములా ఒకటే ఉందని చెప్పాము క్లాక్స్ అన్నిటికీ. ఫార్ములా ఏమి? 11/2m మైనస్ 30h. మోడలెస్ ఉంది కాబట్టి ఎలా అయినా తిప్పి రాసుకోవచ్చు. 30h మైనస్ 11/2m ఆర్ 11/2m మైనస్ 30h. నేను ఎందుకు రివర్స్ లో రాశానంటే, హాఫ్ అన్ అవర్ తర్వాతది కాబట్టి యాంగిల్ పెద్ద యాంగిల్ రావాలి కాబట్టి దీన్ని ముందే రివర్స్ చేసి రాసుకున్నాను. హాఫ్ అన్ అవర్ లోపల అంటే ఇది ఈ పక్క ఇది ఈ పక్క రాసుకునేవాళ్ళు. 5:30 తర్వాతది ఇజ్ ఈక్వల్ ఎంత ఉండాలి? యాంగిల్ రైట్ యాంగిల్ ఉండాలి. సో 11/2 మినిట్స్ తెలీదు, 30 ఇంటూ అవర్ ఎంత? 5 అవర్స్. 5 అవర్స్ తర్వాతే కదా. సో 35 150 మైనస్ 150 ఎటు సైడ్ పోతే
ప్లస్ 150 టోటల్ 240 అవుతుంది. సో m ఇస్ ఈక్వల్ 11/2 కూడా అటు సైడ్ పంపిస్తే 2/11 242 సార్ 480/11 11 తో డివైడ్ చేస్తే 11 4 44 44 పోతే 40 ఉంటుంది. 11 3 33 7/11 35 సార్ 150 రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇస్ ఈక్వల్ టు 90 150 ప్లస్ 90 240 అవుతుంది. 242 సార్ 480 డివైడెడ్ బై 11 11 తో డివైడ్ చేస్తే 11 4 44 ఇంకో 40 ఉంటుంది. 11 3 33 పోతే 7/11 సో 5 hours 43 7/11 మినిట్స్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఎగ్జాక్ట్ కాదు కాబట్టి మీరు చూసుకోండి. రైట్ యాంగిల్ ఇచ్చాడా, స్ట్రైట్ యాంగిల్ ఇచ్చాడా. రైట్ యాంగిల్ అయితే 90, కోయిన్సైడ్ అయితే 0, స్ట్రైట్ యాంగిల్ అయితే 180 ఇలా పెట్టుకొని చేయాలి. అదే రివర్స్ లో చేస్తే ఏమవుతుందంటే 30h - 11/2 ఏమవుతుందని చూడండి మీరు. 35 150 - 11/2m is equal to 90 ఉంటుంది. ప్లస్ 90 ఇటు సైడ్ వస్తే -90 60 is equal to 11/2m 62 120/11 అవుతుంది. 11 తో డివైడ్ చేస్తే 11 1s 11 10 ఉంటుంది. 11 10s 110 10 10/11 మినిట్స్ అవుతుంది. కానీ 5:30 తర్వాత మనకు కావాల్సింది ఇది 5:10 అవుతుంది టైం. 5:30 తర్వాత కాబట్టి దీన్ని రివర్స్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. తర్వాత పారాగ్రాఫ్ క్వశ్చన్స్ చాలా ఈజీగా వచ్చాయంట. కరెక్ట్ గా 15 కు 15 చేయొచ్చు అని చెప్తున్నారు. పారాగ్రాఫ్ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అని చెప్పారు. కాబట్టి ఇంగ్లీష్ మంచి స్కోరింగ్ అంటే ఈ రోజు ఈజీ లెవెల్ ఇచ్చాడు. 3 పారాగ్రాఫ్స్ కూడా ఈజీగా చేయొచ్చు అని చెప్పాడు. 15 మార్క్స్ ఇక్కడే మనకు మంచి స్కోర్ వచ్చేస్తుంది. ఇక తర్వాత 15th క్వశ్చన్ మోడల్ ఏమంటే ఏ పర్సన్ అట్ 6 km/h రీచెస్ ది ఆఫీస్ 10 minutes లేట్. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. మన ప్రీవియస్ సెషన్స్ చూస్తే ఒక ఎర్లీ ఒక లేట్ ఇటువంటి మోడల్ ఎప్పుడన్నా వస్తే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా S1 S2 బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ T1 + T2 డివైడెడ్ బై 60. ఈ ఫార్ములా వేసుకుంటే మీకు డైరెక్ట్ గా డిస్టెన్స్ అనేది వస్తుంది. లేట్ ఎర్లీ కానీ లేట్ కానీ లేట్ ఉంటే మైనస్, ఎర్లీ ఉంటే ఇక్కడ మైనస్, ఒక లేట్ ఒక ఎర్లీ ఉంటే మధ్యలో ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి మీకు. స్పీడ్ 1 ఫస్ట్ స్పీడ్ ఎంత ఉంది దీంట్లో 6 km/h, సెకండ్ స్పీడ్ 8 km/h. సో S1 S2 బై S1 డిఫరెన్స్ S2 ఇంటూ T1 + T2 10 + 10 డివైడెడ్ బై 60. 6 8s 48 బై 6 కు 8 కు డిఫరెన్స్ 2 10 + 10 20/60 21s 23s 3 1s 3 16s 2 1s 2 8s. సో ఎంత డిస్టెన్స్ లో ఉంది అతని ఆఫీస్ 10 kilometers 8 kilometers డిస్టెన్స్ లో అతని ఆఫీస్ ఉంది. కాబట్టి ఇది స్పీడ్లు పెరుగుతూ తగ్గుతూ ఉండేటివి. లేట్ ఎర్లీ క్వశ్చన్స్ కి ఇలా చేయాలా. రెండు ఆపోజిట్ కాబట్టి ఎర్లీ ఎర్లీ ఉన్నప్పుడు ప్లస్ చేయాలా. లేట్ ఉన్నా ఎర్లీ ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తాం. కాబట్టి ఇది ఇప్పటి వరకు అందిన మనకు డేటా ప్రకారము వచ్చిన అనాలిసిస్. ఈ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే చాలా మంది ఇప్పుడు చేసిన మిస్టేక్ ఏమంటే అన్నీ చేసేసారు. రీజనింగ్ ఫస్ట్ చేశారు చెప్పినట్లుగానే, ఇంగ్లీష్ బాగానే చేశారు. అర్థమెటిక్ వచ్చే లోపల చివరిగా ఒక 20 to 30 క్వశ్చన్స్ కు టైం ఏం లేదంటున్నారు. అసలు అంటే టైం అనేది ఎగ్జాక్ట్ గా మేనేజ్ చేసుకోవడం లేదు. స్క్రీన్ పైన టైం వెనక్కి పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒక సెక్షన్ చేస్తూనే టైం అనేది చెక్ చేసుకోవాలి. స్లో అయినప్పుడు కొంచెం స్పీడ్ చేసుకోవాలి. ఎక్కువ క్వశ్చన్ స్కిప్ చేయడానికి ట్రై చేయాలి. రాకపోతే ఏదో ఒక టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ఒకవేళ చూసుకోలేకపోయినా కూడా ఏమవుతుందంటే టిక్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు కాబట్టి మీరు అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. రాంగ్ కానీ కరెక్ట్ కానీ తీసేసుకుంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మీరు ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్ వదిలేయడం అనేది చేయొద్దండి. ఖచ్చితంగా మీకు తెలియదు అది ఏదో ఒకటి మీరు లక్కీ ఆప్షన్ అన్నారు కదా, ఆ లక్కీ ఆప్షన్ ఏదో టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టారంటే అది వేరే బ్లూ కలర్ లో ఉంటుంది. ఆ కలర్ లో వచ్చేస్తుంది కాబట్టి వైలెట్ కలర్ లోకి మీరు తర్వాత కావాలంటే దాన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ కలర్ ఇవన్నీ కనిపిస్తుంటాయి మీకు. ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ పైన క్లిక్ ఇచ్చుకోవచ్చు. అక్కడ ఉండే మార్క్ ఫర్ రివ్యూలు అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కావాలంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. లేదా టైం లేకపోతే ఆ క్వశ్చన్కి అదే ఆన్సర్ తీసుకుంటుంది. ఎర్లియర్గా మీరు ఏదైతే పెట్టారో ఆ ఆన్సరే తీసేసుకుంటుంది. కాబట్టి మీకు ఏమంటే ఇప్పుడు రీజనింగ్లో 50 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అంటున్నారు. ఇంగ్లీష్లో 25 to 30. సో 50 + 20 అనుకోండి 70. ఇంకా అర్థమెటిక్లో ఒక 30 క్వశ్చన్స్ అబోవ్ స్కోర్ చేసుకోగలిగినారంటే 100 అబోవ్ వస్తాయంట. కాబట్టి ఎగ్జాక్ట్గా ప్లానింగ్ అనేది పెట్టుకోండి. చివరి 10 to 15 minutes ఖచ్చితంగా మీరు అన్ని ఆప్షన్స్ మళ్ళీ
ఒకసారి వేరేటివి ఏమైనా మిస్ అయినటివన్నీ పెట్టడానికి అనేది రెడీగా ఉండాలి. కాబట్టి లాస్ట్లో మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే టైం అనేది ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోవాలి. అర్థమెటిక్ సెక్షన్ చాలా లెంతీగా ఉందంట, ఎక్కువగా స్కిప్ చేస్తూ ఈజీ క్వశ్చన్స్ అన్ని చేస్తూ వెళ్ళండి. స్కిప్ చేయకుండా ఏదో ఒక టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసి వెళ్ళిపోతా ఉండండి. ఎందుకంటే మళ్ళీ అది చేయలేకపోతే అనవసరంగా వేస్ట్ అవుతుంది. ఈ ఆప్షన్ పెట్టకుండా ఖాళీగా వెళ్ళిపోతుంది అదంతా. కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ ఎనాలిసిస్ ఇది. ఇక కొద్దిసేపట్లో లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు లైవ్లోకి వచ్చేసి మార్నింగ్ వాళ్ళు కానీ మళ్ళీ వచ్చినా కూడా పర్వాలేదు, ఏమైనా క్వశ్చన్స్ గుర్తొస్తే ఆ క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఇక 10 minutesలో లైవ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళ రివ్యూ కోసం. ఆ క్వశ్చన్స్ కూడా వస్తూనే మీకు ఇలా అనాలిసిస్ అనేది పెట్టేస్తాము. సో 100+ స్కోర్ అనేది అంత టఫ్ అయితే కాదంట. వాటి 100+ చేయడానికి స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అర్థమెటిక్ బాగా వచ్చిన వాళ్ళు 120 to 130 పెట్టుకున్నారంటే బిలో 500 ర్యాంక్స్ రావడానికి మీకు హెల్ప్ అవుతుంది, మంచి కాలేజ్ వస్తుంది. కాబట్టి హోప్ యూ డూ వెల్ టుమారో ఆల్సో. ఈరోజు బాగా రాసిన వాళ్ళకు కంగ్రాచులేషన్స్. తర్వాత ఏం బాధపడదండి, మంచి ర్యాంకే వస్తుంది. 80-90 వచ్చినా కూడా మంచి ర్యాంకే వస్తుంది. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళు ఖచ్చితంగా మీ రివ్యూస్ అనేది పెట్టండి, ఎలా ఉంది పేపర్ అని. చాలా వరకు మీకు గుర్తుండే క్వశ్చన్స్ అన్ని కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు సెషన్లో. థ్యాంక్ యూ.